హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మృదులాస్ కార్నర్. ఈరోజు మనం ఏం చేద్దామంటే దమ్కా చికెన్ ప్రిపరేషన్ పిల్లల కోసం స్పెషల్గా చేస్తున్నాను. ఇది ఎక్కువ స్పైసెస్ లేకుండా నార్మల్గా ఎట్లా చేయాలనో మనం చూద్దాం. దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా మనం చూద్దాం. టేస్టీ దమ్కా చికెన్ రెస్టారెంట్ స్టైల్లో ఎట్లా ఉంటుందో అది మనం ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము. పిల్లలు ఈరోజు దమ్కా చికెన్ చేయమన్నారు. దానికి నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాన్ని నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. ఇది స్నాక్స్ లాగా తినొచ్చు, లంచ్లోకి, డిన్నర్లోకి, రోటీకి, దేనికైనా బాగుంటుంది. ఇది నేను మంచి కడిగేసి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్లో వేసి పెట్టినాను. దీనికి ఏదైనా స్మెల్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలనో ఇప్పుడు చూద్దాం. మనం దమ్కా చికెన్కి ముందుగా ఏం చేద్దామంటే ఒక హాఫ్ స్పూను పసుపు వేద్దాం. మిర్చి పౌడర్ ఒక 1 స్పూను, రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేద్దాము. ఒక హాఫ్ స్పూను సాల్ట్, ఒక స్పూన్ అంతా వెనిగర్, హాఫ్ స్పూను సోయా సాస్, కాంటినెంటల్ సాస్ ఒక హాఫ్ స్పూన్ ఇద్దాము. ఇది ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, ఆయిల్, కొరియాండర్ కొంచెం ఇవన్నీ కలిపేసి మనం మ్యారినేట్ చేసి హాఫ్ అన్ అవర్ పెట్టేద్దాం. తర్వాత మనం స్టవ్ పైన పెట్టేయచ్చు. చిక్కటి యోగర్ట్, వాటర్ లేకుండా యోగర్ట్ వేస్తున్నాను ఒక ఫుల్ స్పూన్. మనం ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేద్దాం. మసాలాలన్నీ చికెన్కి పట్టేసి మంచి టేస్టీగా చికెన్ రెడీ అవుతుంది. 30 మినిట్స్ తర్వాత మన చికెన్ ఇప్పుడు స్టవ్ పైన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ చికెన్లో వచ్చిన వాటర్ అంతా పోయేంత వరకు మనం దీన్ని ఉడికిద్దాము. చికెన్ అంతా దగ్గరికి అయ్యి మన దమ్కా చికెన్ రెడీ అవుతుంది అనమాట. ఈ వాటర్ అంతా పోవాలి ఫస్ట్. చికెన్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే లిడ్ తీసి మనము పుదీనా వేసేద్దాము. ప్లేటింగ్ చేసేసుకొని నేను పిల్లలకి సర్వ్ చేస్తున్నాను. మన ఈ చికెన్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మృదులాస్ కార్నర్. నేను మీ మృదుల. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.